సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసన్న మీడియాలో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ట్రెండ్ సెటర్ పార్లమెంటేరియన్ కలిసెట్టి అప్పలనాయుడు గారు. కలిసెట్టి అప్పలనాయుడు గారు అప్పలనాయుడు పార్లమెంటేరియన్గా ఎన్నికైన తర్వాత దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం దిశగా తీసుకెళ్తున్నారు. అందులో నేపథ్యంలోనే రాజాం రైల్వే లైన్ గడిచిన కొన్ని దశాబ్దాలుగా పదాన్నే మర్చిపోయారు. మరీ మీరు కలిసెట్టి అప్పలనాయుడు వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి, అసలు ఏంటా సమస్య, మీ ద్వారా పరిష్కారమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు దివంగత నేత కింజరాపు అప్పలనాయుడు గారు ఫస్ట్ ఏదైతే మన ఉమ్మడి రాష్ట్రం, ఇది మన పక్క రాష్ట్రమైన ఒరిస్సా అండ్ ఆంధ్ర కలయికమైన చిరుబిల్ నుంచి రాజా నుంచి పాల్కొండ టు పుత్తూరు, మెలేపూట్ అండ్ పలాస రైల్వే స్టేషన్కి అనుసంధానం చేయాలని ఒక ప్రపోజలు అప్పుడు పెట్టినప్పుడు అది మరుగునబడింది. మొన్ననే దాన్ని స్టడీ చేసేటప్పుడు ఒక నివేదిక దొరికింది. దాన్ని వచ్చిన తర్వాత మిత్రులందరూ స్టడీ చేసినప్పుడు మళ్ళీ పార్లమెంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. దానిని వెంటనే వారు యాక్సెప్ట్ చేయడం, దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం. ఇప్పుడే సర్వే కూడా అక్కడ ఉన్న రైల్వే అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ అవ్వాలనేది కోరిక, ఖచ్చితంగా అవుతుందని నమ్మకం ఉంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద ఇచ్చిన నమ్మకంతో ఏదైతే ఉందో కేంద్రం రాష్ట్రంలో కానీ ఈ రెండు బేస్ చేసుకొని ప్రజలకి మెరుగైన సర్వీస్ ఇవ్వాలి. ఒక ప్రజాప్రతినిధి అంటే ఏదో టైం పాస్ చేయడమో లేకపోతే ఏదో సమావేశాలకు అటెండ్ అవ్వడం అనేది కాదు. మాకు వచ్చిన అవకాశం ఇటు పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఇటు పబ్లిక్ కానీ ఇచ్చిన ప్రయోజనాన్ని ఖచ్చితంగా చేయాలి. ఏ ఉద్దేశంతో అప్పలనాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేసిన ఈ రైల్వే కొత్త లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నా వంతు కృషి చేయడానికి స్టడీ చేస్తున్నాం. 100% అవుతుందని నమ్మకం ఉంది. మీరు అన్నట్టుగానే హేమీలు ప్రపోజ్ చేశారు, కొంతమేర ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. హేమీల వల్ల కాలింది, కలిసెట్టి అప్పలనాయుడు వల్ల ఎలా అవుతుంది, ఏవేని మీరు ఎంచుకున్నారు? ఇక్కడ ఎన్డీఏ కూటమి, ఇక్కడ కలిసెట్టి అప్పలనాయుడు ఎంపీ పార్లమెంట్ అని కాకుండా కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న జనసేన కానీ ఒక భాగస్వామ్యం అయ్యాం కనుక, అధికారంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా రికమెండేషన్కు వాల్యూ ఉంటుంది. పబ్లిక్ రికమెండేషను అది అందరూ కోరిక. అది ఒక పక్క గిరిజనుల ఉత్పత్తి కానీ రైతుల ఉత్పత్తి కానీ ఉపయోగపడే ఒక ప్రపోజల్ కనుక ఖచ్చితంగా అవుతుందని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీ వచ్చేటప్పుడు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రుల్ని పీఎం గారిని కలిసేటప్పుడు ఎంపీలుగా 16 మంది వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చే రిసీవింగ్ కానీ వాళ్ళు ఇచ్చే గౌరవం కానీ చూస్తుంటే ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది నమ్మకం నాకుంది. ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. ఏది కూడా ప్రయత్నం లేకుంటే ఏది కూడా ఫలితం వస్తుందని ఆలోచించకూడదు. ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. పబ్లిక్కి ఏ ఆశయంతో మన పార్లమెంట్ పంపించారు వాళ్ళకి అనుగుణంగా పనిచేయడం అనేది మన లక్ష్యంగా తీసుకున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది, మాట్లాడేటప్పుడు ఒక అవకాశం వచ్చింది కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది పబ్లిక్ ఇష్యూ అవ్వాలి, అది సెటిల్ అవ్వాలనే ఆలోచనతో చేస్తాం. ఖచ్చితంగా అవుతుంది నమ్మకం నాకు. నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అన్నాను ట్రెండ్ సెటర్ పార్లమెంటేరియన్ అని చెప్పి. స్టార్టింగ్ మీరు ప్రమాణ స్వీకారం టైంలో అయితే సైకిల్ పైన వెళ్ళారు, కానీ ఆ తర్వాత రెండో దఫా వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఆ సైకిల్ సెంటిమెంట్నే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకోసం? తెలుగుదేశం పార్టీ 83లో పెట్టిన అన్నగారు పెట్టిన సైకిళ్ళు పార్టీ గుర్తు కానీ లేదంటే నా ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ వాహనం సైకిల్, రైతు వాహనం సైకిల్. మేము గర్వంగా చెప్పుకున్నది సైకిల్ కనుక 100% దానిని మనం దేశ రాజధానిలో చెప్పాలి. పార్టీ సింబల్తో పాటు సామాన్యుడు వాహనం అది. సో ఈ రెండు బేస్ చేసుకొని చేశాను. అందుకే రోజు మ్యాక్సిమం నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు. అందుకే ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తాం, 2 రోజు వెళ్తున్నాం. రోజు సైకిల్ మీద వెళ్తే బాగుంది అనిపిస్తుంది, సైకిల్ మీద జర్నీ చేస్తున్నాం. కంటిన్యూ అలాగే ఖచ్చితంగా 5 years కాస్త వర్షం ఏదైనా ఇబ్బంది పడితే తప్ప మిగతా డేట్ టైం అంతా కూడా సైకిల్ వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్తున్నాం. దట్ ఏంటంటే మొన్ననే మేము పీఎం గారితో మేము కూర్చున్నప్పుడు, మేము ఆల్ ఎంపీస్ కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన కూడా ఒక కేంద్ర మంత్రి కూడా 2వ రోజు నేను వెళ్ళేటప్పుడు కూడా కేంద్ర మంత్రి కూడా సైకిల్తో వచ్చారు. అలాగే మొన్న ఒక ఎంపీస్ కూడా నాకు అడిగారు ఎట్లా ఉంది ఏమిటి అని అన్నారు. దాదాపు ఒక యూపీ ఎంపీ కూడా ఆల్రెడీ ఆయన కూడా నాతో పాటు సైకిల్తో వస్తున్నాడు. నా ప్రయత్నం ఏంటంటే అట్లీస్ట్ ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే కాలుష్యంతో ఇబ్బంది పడుతుంది దేశ రాజధాని. అట్లీస్ట్ ఒక మెసేజ్, కనీసం 10 మంది ఎంపీస్ అయినా మన ప్రయాణంలో జర్నీ చేశారనుకో మెసేజ్ వెళ్తుంది. దాని మీద స్పీకర్ కూడా తెలిసి మొన్నగా పిలిపించి ఇంకా స్పీకర్ గారు కూడా మాట్లాడారు. మంచి ఈవెంట్ ఇది, ఎందుకంటే అక్కడ పార్లమెంట్ న్యూస్ ఉంటుంది. పార్లమెంట్ న్యూస్లో కూడా ఆర్టికల్ వచ్చింది. దాంతో వారు కూడా చూడడం, వారు మళ్ళీ పిలిచి స్పీకర్ గారు పిలిచి మాట్లాడడం, ఇది బాగుంది, మంచి కాన్సెప్ట్ ఇది.
ఇది అని అన్నారు. కాస్త నేనేమనుకుంటున్నానంటే మన ప్రయత్నం అనేది ఏ ప్రయత్నం అయినా సరే స్వార్థం లేకుండా నిస్వార్థం చేసేటప్పుడు 100% సక్సెస్ అవుతుందని నా ఆలోచన. ఏదైతే మొదటి పార్లమెంట్ సెషన్ అంతా కూడా పూర్తిగా ప్రమాణ స్వీకారాలకు అయిపోయింది. తాజాగా పార్లమెంట్ సెషన్స్ వేడిగా జరిగాయి. మొత్తం నేషనల్నే షేక్ చేసేసిన పరిస్థితి దగ్గరుండి మీరు చూశారు. ఎవరి ప్రవర్తన ఎలా ఉంది. ప్రత్యేకంగా రాహుల్ గాంధీ చాలా చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని ఇరుకుని పెట్టే పరిస్థితి బహిరంగంగా వినిపిస్తుంది. నిజంగా ఆ తరహా పరిస్థితులున్న ఆయన ప్రసంగం అంటే ఇక్కడ ఒకటే విషయం, పార్లమెంటు వ్యవస్థ చాలా గొప్పది. ప్రతి సభ్యుడు కూడా, ఎందుకంటే మేము దాదాపు కొత్తగా ఎన్నికైన వాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి అందరం కూడా చాలామంది ఎక్కువ ఉన్నాం. మాకు కానీ భవిష్యత్ తరాలు కానీ ఒక ఇండికేషన్ను, ఒక సాంప్రదాయమైన ఏవైతే ఉంటాయో సభా మర్యాదలు ఏవైతే ఉన్నాయో దాన్ని తెలుసుకొని ఎవరైనా మాట్లాడచ్చు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్ళడం సభ హక్కు, మా సభ్యుడిగా హక్కే. కానీ అది కూడా ఉల్లంఘన ఉండకూడదు, అంటే ఇబ్బంది కట్టించే పరిస్థితి. ఒకవేళ కొంతమంది సభా సాంప్రదాయాలు ఎలా జరుగుతున్నాయని విదేశాల్లో కూడా చాలామంది వచ్చి చూస్తున్నారు. మన డెలిగేట్స్ వచ్చారు. డెలిగేట్స్ వచ్చినప్పుడు ఈ సమస్య జరిగినప్పుడు డెలిగేట్స్లో మన భారతదేశం ఉన్న ఔన్నత్యం కానీ భారతదేశంలో ఉన్న గొప్పతనం కానీ చిన్న చూపు చూసే పరిస్థితి వస్తుంది. అందుకు నేనే రిక్వెస్ట్ చేస్తానంటే ప్రతిపక్షాలకి ప్రజాస్వామ్యబద్ధంగా మనం మాట్లాడాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మన డిబేట్ని మనం స్టార్ట్ చేయాలి తప్ప ఊరికనే ఏదో ఒక లీడర్షిప్ చేయాలనో ఇంకోలా చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా వస్తాయి. అందుకు 100% అది ఇప్పుడు ప్రయాణం జరుగుతుంది. దాని మీద చర్చ కూడా జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి భారతదేశంలో అవ్వచ్చు, మన రాష్ట్రంలో అవ్వచ్చు, చాలా ఒక నమ్మకంతో ప్రజలు చాలా హైగా గౌరవించారు కనుక ఆ నమ్మకంతో ప్రయాణం జరుగుతుంది. ఎవరైనా సభ్యులు మాట్లాడేటప్పుడు సభా సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అనేది అది అందరికీ మంచిది. అది భారతదేశానికి ఔన్నత్యం. భారతదేశంలో మనం సభ్యులు, మనం భారతదేశం గౌరవించాలనుకున్నప్పుడు లీడర్షిప్గా మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అది ముందుకు వెళ్తున్నది అనిపిస్తుంది. సార్, ఇది విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిట్టి అప్పలనాయుడు గారు చెప్తున్న మాట. ఏదైతే రాజాంకి సంబంధించి రైల్వే లైన్కి సంబంధించి త్వరలోనే శుభవార్త రానుందని కలిసిట్టి అప్పలనాయుడు చెప్తున్నారు. అందుకు తను శాయశక్తుల కృషి చేస్తానని చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే భవిష్యత్తులో ఏదైతే ఈ 5 ఏళ్ల తన పదవీ కాలంలో వర్షం లాంటి ఇబ్బంది పరిస్థితులు ఉంటే మినహా మిగిలిన అన్నిసార్లు కూడా సైకిల్ పైనే వెళ్ళడానికి వెళ్తానని చెప్పి మన తెలుగునికి ప్రత్యేకంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇంకోవైపు తాజాగా ఇటీవల కాలంలో రాహుల్ ప్రవర్తనపై, ఏదైతే పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ప్రవర్తనపై కూడా స్పందించిన పరిస్థితి కలిసిట్టి అప్పలనాయుడు. ప్రపంచ దేశాలు భారతదేశపు పార్లమెంటుని సున్నితంగా పరిశీలిస్తున్నాయని, ఈ నేపథ్యంలో లీడర్ కావాలని చెప్పి ఎవరు ప్రయత్నాలు చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని చెప్పి కలిసిట్టి అప్పలనాయుడు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.